దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ఈ రాత్రి కాలమందు కుటుంబ ఆరాధనలో దేవుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి కుటుంబ సమేతంగా మనందరం కలిసి ఈ విధంగా దేవుని సన్నిధిలో సంతోషించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాం. రాత్రి కాలమందు కొద్ది పాటల ద్వారా దేవుని మహింపరిచి దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు విని దేవుని సన్నిధిలో మనం సంతోషించి ఆయన మహింపరిచే వారంగా మనం ఉందామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన ప్రభువా, పరలోకముందున్న మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలైన స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అన్ని నామముల కంటే పైనామం ధరించిన ఘనమైన రాజా, మీకు వందనాలైన స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని నాయన మరి ప్రభువా దేవుడిగా కలిగిన జనులుగా మమ్మల్ని చేసినందుకే మీకు స్తోత్రాలు. మిమ్మల్ని సేవించే కృపని మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. మిమ్మల్ని దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అని మీ లేఖనాలు చెప్తుండగా నాయన, మమ్మల్ని నాయన ధన్యులుగా చేసి మిమ్మల్ని సేవించే కృపని మాకిచ్చి ఈ భూమి మీద మాత్రమే కాదు నాయన, యుగ యుగాలు తరతరాలు నాయన సదాకాలము నాయన మీ సన్నిధిలో మీ ముఖస్తుతి చేస్తామనే జీవముతో కూడిన శుభ నిరీక్షణ మాకు ఇచ్చినందుకే మీకు వందనాలైన స్తోత్రాలు. ఏమిచ్చి గణపరచగలం ప్రభువా? మీరు మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు దయచేసిన ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని బట్టి, శారీర సంబంధమైన ఆశీర్వాదాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. ఈ రాత్రి కాలమందు నాయన ఈ విధంగా నాయన మరి నీ బిడ్డలైన వారితో కలిసి లైవ్లో మిమ్మల్ని ఆరాధించడానికి నాయన మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే మాతో కలిసి నాయన ఈ సమయంలో తండ్రి ఎక్కివించి మిమ్మల్ని గనపరుస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు దీవించండి నాయన. మరి ప్రభువా, ఈ ఆరాధన అనేక జీవితాలకి, అనేక హృదయాలకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, రక్షణకరంగా ఉండటానికి సహాయం చేయండి. మీరెవరో తెలుసుకుంటానికి, మీరెంత శక్తివంతుడో, మీరెంత గొప్ప దేవుడో, మీరెంత బలవంతుడో మిమ్మల్ని ఎరిగిన వారమై మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి నాయన. మరి తండ్రి మీ యొక్క సర్వ సత్యములోకి నాయన మమ్మల్ని నడిపించే దేవుడు మీకు స్తోత్రాలు. మీ సత్యమైన మార్గంలో, నీతి మార్గంలో, భక్తి మార్గంలో మమ్మల్ని నడిపిస్తూ ఆనజనము నాయన నాయన మరి మీతో నడిచే కృపని మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. ఏమిచ్చి గణపరచగలం ప్రభువా? ఈ రాత్రి కాలమందు నాయన ఈ ఆరాధన అంతట్లో తోడయిండండి. ఎవరైతే నాయన ఏ స్థలాల్లో కూర్చుని ప్రభువా ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో, ఏ బలహీనతలో ఉన్నారో, ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ కన్నీటితో ఉన్నారో నాయన, అట్టి హృదయాన్ని మీరు పరిశీలన చేస్తున్న దేవుడు ప్రభువా, మీరే కృప దయచేసి అట్టి బిడ్డలకి సంతోషాన్ని, మీ సమాధానాన్ని దయచేయండి. దేవుని సమాధానం వారికి మీరు తోడుగా ఉంచి నాయన మరి ప్రభువా మీ శాంతిని, మీ నెమ్మదిని ఆ కుటుంబాలకు దయచేయమని వేడుకొంచున్నాను దేవా. మీకు స్తోత్రాలు. మీ కార్యాలు గొప్పవి నాయన, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలమందు కుటుంబ ఆరాధనలో మీరే తోడయండి. సమస్త మహిమ ఘనత ప్రభువాలు మీరు ఒక్కరే పొందుకోమని, మీ శ్రేష్టమైన మాటలు మీ దాసుల ద్వారా మాకు అనుగ్రహించి మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచి విశ్వాసాల ముందు కొనసాగింపజేయమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించి దేవుని మహింపరిచి దేవుని ఆరాధిద్దామండి మనందరం కలిసి. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను జీవించలేను యేసయ్య అనే పాట. ఆయన కృప మనకి ఉంటే చాలు. లోకంలో ఆయన కృప కంటే మించిన భాగ్యం లేదు. కాబట్టి దేవుని స్తుతించి ఆయన ఇచ్చిన మనకి, మన ఎడల ఆయన చూపిన కృపను బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దామండి. పాట వచ్చిన వారు మాతో కలిసి చప్పట్లు కొడుతూ మాతో దేవుని సన్నిధిలో ఆరాధించవలసింది.
అందరు కలిసి మరొక పాట పాడదాం. రోజంతా నీ పాద చెంత నేనుండా నా కోరిక అని పాటను పాడి ప్రభు నామాన్ని కనపరుద్దామండి. ప్రేమించే హృదయం, స్పందించే మనసు, దేవా నీవే దయచేసి నిన్ను కీర్తింపనేరు. నిన్ను చూసే కనులు స్తుతించే కనులు, ప్రేమించే హృదయం, స్పందించే మనసు, దేవా నీవే దయచేయుము. నిన్ను కీర్తింపని ఓ ప్రభు. నిన్ను చూసే కనులు స్తుతించే కనులు, ప్రేమించే హృదయం, స్పందించే మనసు, దేవా నీవే దయచేయుము. నిన్ను కీర్తింపని ఓ ప్రభు. జీవితాంతం నీ వాడిగా నేనుండా నా కోరిక. ప్రతినిత్యం నీ రూపమే నా మదిలో వెలలాడిక. రోజంతా నీ పాద చెంత నేనుండా నా కోరిక. దినమెల్లా నా తోడుగా నీవుంటే ఓ వేడుక. సైనికుడనై నీ పోరాడుతూ నా శక్తంతయు నా యుక్తంతయు నీకై రక్షింప సమర్థుడు. నన్ను నీవు పంపించబడు. నీ సైనికుడనై నీ
స్తుతించి ఈ రాత్రి కాలం మందు దేవుని మహింపరచడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దామండి. నిజంగా రోజంతా ఆయన పాదాల చెంత మనముంటే అది ఒక వేడుకగా, సంతోషంగా, ఆయన సమాధానాన్ని మన జీవితాల్లో పొందుకునే వారంగా దేవుడు మనకి తోడుగా ఉండేవాడుగా, మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా అనుదినము దేవుని సన్నిధిలో ఈ విధంగా మహింపరిచి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, ఒక సైనికుడి వలె మనము ఆయన కృపలో ముందుకు వెళ్ళటానికి, శత్రువైన అపవాదిని జయించడానికి వాక్యం అనే ఖడ్గంతో ప్రతిరోజు మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని వాక్యానుసారంగా జీవించి ఆయన నీతి మార్గం నడిచే కృపని దేవుడు మనకి అనుగ్రహించును కాకండి. అనుదినము ప్రతిరోజు కూడా ఈ యొక్క వాక్యాలు వింటూ దేవుని భక్తిలో ముందుకు కొనసాగే కృపను దేవుడు మనకు అనుగ్రహించి శ్రమల్లో మనం కృంగిపోకుండా దేవుని వైపు చూస్తూ పైనున్న వాటిని లక్ష్య పెడుతూ మన రక్షణని కొనసాగింపజేస్తూ దేవుడు మనకుంచిన పైనున్న ఆశీర్వాదాల కొరకు, స్వాస్యం కొరకు సిద్ధపడుతూ ఆయన్ని ప్రేమించే వారంగా, ఆయన ఆజ్ఞలు గైకొనే వారంగా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి సహవాసంతో ముందుకు వెళ్ళే వారంగా, అంతేకాదు ఆయనకి విధేయత కలిగిన వారంగా దేవుడు మనల్ని సిద్ధపరిచి దేవుని సన్నిధిలో ఆయన బలని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణాన్ని, పునరుద్ధానాన్ని, ఆగమనాన్ని జ్ఞాపకం చేసుకుని భక్తి జీవితాన్ని ముందుకు నడిపించుకునే కృపను దేవుడు మనకి అనుగ్రహించును కాకండి. ఈ రాత్రి కాలమందు మరొక సందేశాన్ని విందాం. సమయాన్ని దయచేయండి. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. బాగున్నారా అందరూ? చాలా సంతోషం. ప్రతిరోజు ఈ విధంగా లైవ్ ద్వారా, ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రతి రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక గంట సేపు పాటలు పాడుకొని దేవుని మహింపరిచి ఆయన వాక్యాన్ని విని దేవుని ఘనపరిచి దేవుని వాక్యాల ద్వారా మన జీవితాన్ని చక్కపరుచుకొని సరిచేసుకొని దైవికమైన భక్తిలో ముందుకు కొనసాగడానికి దేవుని వాక్యం మనకి ఎంతో సహాయపడుతుందని మనం నమ్ముతున్నాం. నిన్నటి వరకు మనం ఒక టాపిక్ ధ్యానం చేసాం. దాదాపు 4 మెసేజెస్ అనుకుంటా కదా. శ్రమల్లో మనం ఒక విశ్వాసి ఎలాగ స్పందించలేక ఎలాగ ఉండాలా, శ్రమల్లో ఎలా ఉండాలి, ఆ శ్రమలు ఎందుకు వస్తాయో మరొక వర్తమానం విన్నాం. చాలా వర్తమానాల ద్వారా శ్రమల్లో ఈ టైంలో ప్రత్యేకంగా క్రైస్తవులు దేవుని బిడ్డలు ఎలా ఉండాలా అనే సబ్జెక్ట్ గురించి మనం ధ్యానం చేయడం జరిగింది. ఈరోజు మరొక నూతనమైన సబ్జెక్ట్ని మన ముందుకు ప్రత్యేకంగా లాస్ట్ టైం చెప్పిందే ఇది, అంటే మధ్యలో ఆపేసాం, రీసెంట్గా స్టార్ట్ చేసి. ఎందుకంటే ఒక పాస్టర్ గారు చెప్పారు కదా, ఏమనంటే పరిశుద్ధాత్మ దేవుడు కాదు అని చెప్పినటువంటి కొంతమంది చెప్పడం వల్ల ఈ టాపిక్ తీసుకురావాల్సి వచ్చింది. సో టాపిక్ ఆఫ్ టుడే మెసేజ్ ఇస్ దేవుడు ఎవరు? హూ ఇస్ గాడ్? దేవుడు ఎవరు మరి? సో దేవుడికి ఉండవలసిన గుణలక్షణాలన్నీ చెప్తాను ఇవాళ. దేవుడు ఎవరో మనం తెలుసుకో. ఈ సిరీస్ ఆఫ్ మెసేజెస్ మేబీ ఒక 6-7 మెసేజెస్ ఉంటాయి. సో 6-7 వర్తమానాలు ప్రత్యేకంగా దేవుడు ఎవరు అనే సబ్జెక్ట్ మీదే మనం ధ్యానం చేసుకుందాం. సో ఈరోజు కొన్ని విషయాలు మీతో చెప్తాను. దేవుడు ఎవరు అనే దాని గురించి మనం ఆన్సర్ని గ్రహిద్దాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి వాక్యం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్స్ అందరూ దయచేసి ఓపెన్ చేసి, మీ దగ్గర బయట ఉంటే ఒకవేళ సెల్ ఫోన్ని చూడండి, సెల్ ఫోన్లో ఉన్న బైబిల్ని చూడండి. మీరు అయినా లైవ్ చూసి 2 చూడాలంటే కష్టమైంది. ఏదేమైనప్పటికీ లేకపోతే వినండి, బైబిల్ ఉన్నవారు ఓపెన్ చేయండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. చదవండి. శ్రీమంతుడు, 15వ వచనం, శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి. చూసారా, ఆ సర్వాధిపతి. ఇవాళ దేవుడు అనేవారు ఎవరు అనంటే హూ ఇస్ గాడ్. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, మనుషులు దేవుళ్ళే అయిపోతున్నారు, అన్ని దేవుళ్ళే, విగ్రహాలు దేవుళ్ళు అయిపోతున్నారు, అన్ని దేవుడు దేవుడు అని కొలుస్తారు. అసలు దేవుడు అంటే ఇటర్నల్, నిత్యము ఉండేవాడు దేవుడు. ఒక కాలానికి పరిమితమైనోడు దేవుడు అవడం.
ఒక సీజనల్ గాడ్స్ ఉండడు. ఒక సీజన్కి గాడ్, ఒక కాలానికి ఒక గాడ్, ఒక సమయానికి ఒక గాడ్, మా తాతకు ఒక గాడ్, మా నాన్నకు ఒక గాడ్, నాకు ఒక గాడ్ కాదు. దేవుడు అనేవారు ఎవరు? దేవుడు నిత్యము ఉండేవాడు మాత్రమే దేవుడు. అనగా నిన్న నేడు నిరంతరము ఉండేవాడు మాత్రమే దేవుడు. అనగా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఉన్నవాడు దేవుడు. సో గాడ్ అంటే నిత్యము ఉండే దేవుడిని ఇటర్నల్ గాడ్ అని అన్నారు. సో నిత్యం ఉండే ఆయన్ని మాత్రమే దేవుడు అంటాం. అందరినీ దేవుడు అనలేము. ఎవరిని దేవుడు అంటారంటే నిత్యము ఉండేవాడిని మాత్రమే దేవుడు అంటారు. సో ఈరోజు మరి నిత్యము ఉండే దేవుడు ఎవరు? తండ్రి నిత్యం ఉండే దేవుడేనా? యేసు ప్రభువు నిత్యం ఉండే దేవుడేనా? పరిశుద్ధాత్మ నిత్యం ఉండే దేవుడేనా? ట్రినిటీ గురించి కూడా మనం ధ్యానం చేయాలి. సో ఇవాళ ప్రత్యేకంగా నిత్యము ఉండే దేవుడి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇలాగా మనం సిరీస్ ఆఫ్ సబ్జెక్ట్స్లో దేవుడు ఎవరు, ఒక్కొక్క అట్రిబ్యూట్స్ మనం చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇవాళ ఒక అట్రిబ్యూట్ మాత్రమే టైం సరిపోతే ఇంకొక అట్రిబ్యూట్కి వెళ్తాం. ఇటర్నల్ గాడ్ ఈజ్ ఇటర్నల్, నిత్యం ఉండే ఆయన దేవుడు. చూడండి, తండ్రి అయిన దేవుడు ఎవరు? ఇందా చదివిన మాట ప్రకారం 1 తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, ఇందా చదివిన మాట ఒకసారి చదువుతారా? 6వ అధ్యాయం 15 నుంచి చదవండి. 15 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15, 16 వచనం చూసారా? శ్రీమంతుడును అద్వితీయుడగు, అది అర్థం, అద్వితీయుడగు సర్వాధిపతి. అద్వితీయుడు అంటే ఏంటి అర్థం? అద్వితీయుడు, ఏకైక, ఓన్లీ గాడ్, ఓన్లీ గాడ్, ఓన్లీ గాడ్, అద్వితీయుడు. ఇంకా మనం చూస్తే సర్వాధిపతి, యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనుపరుచుచూను. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకును ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అది అర్థం. సమీపింపరాని తేజస్సుతో అంటే ఆయన దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఆయన ఇమ్మోర్టల్ గాడ్ అని అర్థం. అంటే ఒక మాటలో చెప్పాలంటే, చదవండి మళ్ళీ ఒకసారి 16వ వచనం చదవండి. చూసారా? సమీపింపరాని తేజస్సులు, ఆయన ఒక్కడి మాత్రమే నివసిస్తూ, ఆయన ఒక్కడే, ఆయన అమరత్వము గలవాడు. అమరత్వం అంటే చావు లేదు, నో డెత్. సో దాని అర్థం ఏమిటనంటే ఆయన ఒక్కడే. ఇందాక మనం చదివి అద్వితీయుడు దేవుడు. సో తండ్రి అయిన దేవుడి గురించి మనం ఇక్కడ చదువుతున్నాం. ఆ తండ్రి అయిన దేవుడి గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే హీఈస్ ఇమ్మోర్టల్ గాడ్. ఇమ్మోర్టల్, ఇంకొక మాటలో చెప్పాలంటే ఇటర్నల్, ఇంకొక మాటలో చెప్పాలంటే ఎవర్ లాస్టింగ్. ఈ మాటలన్నీ రాసుకోవచ్చు మీరు. ఇమ్మోర్టల్ గాడ్, ఎవర్ లాస్టింగ్ గాడ్, నిత్యం ఉండే దేవుడు, ఇటర్నల్ గాడ్. 3 మాటలు మర్చిపోకండి: ఇటర్నల్, ఎవర్ లాస్టింగ్, ఇమ్మోర్టల్. సో అంటే దాని అర్థం ఏమిటనంటే ఇమ్మోర్టల్ అంటే హీ లివ్స్ ఫర్ ఎవర్. ఫర్ ఎవర్ ఈజ్ గోయింగ్ టు లివ్ అంటే ఎవర్ లాస్టింగ్ గాడ్ అన్నాను నేను. కనుక అంటే దేవుడు ఎంత గొప్పవాడో. హీ హాస్ నో ఎండ్. ఆయనకి బిగినింగ్ లేదు, ఆయనకి ప్రారంభం లేదు, ఆయనకి ముగింపు లేదు. ఆయన దేవుడు. సో గాడ్ ఈజ్ సో గ్రేట్, సో హై, ఇంకో మాటలో చెప్పాలంటే సో హోలీ, that we cannot even approach his light. ఆయన సమీపింపరా, ఆయన దగ్గరికి కూడా వెళ్ళలేనటువంటి భయంకరమైన పరిస్థితి. అందుకే ఆ మాట నిర్గమాకాండం 33వ అధ్యాయం 18వ వచనంలో చదువుకుంటే, నిర్గమాకాండంలో 33వ అధ్యాయము 18 నుంచి 23వ వచనం వరకు చదువుతుంటే అక్కడ ఒక అద్భుతమైన మాటలు మనం చూస్తాం.
నీవు నా ముఖము చూడజాలవు. చూసారు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. కొంతమంది నాకు దర్శనం వచ్చింది, నాకు కళ వచ్చింది, యేసుబాబు ప్రత్యక్షం అయ్యాడు, చచ్చిపోతాను. అక్కడ రాసింది ఏమనంటే, ఏ నరుడును నన్ను చూడలేదు, దేవుణ్ణి చూడలేదు. బ్రతుకుడు, నన్ను చూచి బ్రతకడు. సో ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో నుంచి, ఆ దేవుడు అమరత్వము కలిగినటువంటి దేవుడు, చావు లేనటువంటి వాడు దేవుడు. ఇటర్నల్ గాడ్ ఈజ్ ఇటర్నల్. సో ఇటర్నల్ ఉంటేనే గాడ్ అంటాం, లేకపోతే యూ కెనాట్ కాల్ హిమ్ గాడ్. నిత్యము ఉంటేనే గాడ్. సో గాడ్ ఈజ్ నాట్ టెంపరీ, పర్మనెంట్ ఆయన. మనం నిత్యం ఉండలేము. ఈ కరోనా వచ్చిన తర్వాత ఇంకా టప 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 రాలిపోతున్నారు మనుషులు. సో దేవుడు అలా రాలిపోడు. దేవుడు చచ్చిపోయాడు అని చెప్పడానికి లేదు. కొంతమంది దేవుళ్ళు అని చెప్పుకొని, బాబాలు అని చెప్పుకున్న వాళ్ళు ఈ లోకంలో చాలామంది బ్రతికారు, కానీ చచ్చిపోయారు. సో దేవుడు అనేవాడు చచ్చిపోడు. ఇక అర్థమైనా? సో దేవుడు అనే ఆయన ఇటర్నల్ గాడ్, నిత్యముండే ఆయన. సో ఆయన్ని మాత్రమే దేవుడు అని అంటారు. ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనడానికి వీలు లేదు. సో దేవుడు అంటే కొన్ని క్వాలిఫికేషన్స్, కొన్ని అర్హతలు ఉండాలి, కొన్ని అట్రిబ్యూట్స్ కనబడాలి. దేవుడికి ఉన్న గుణలక్షణాలు ఏంటనంటే చాలా ఉన్నాయి. అందులో ఒకటి మాత్రమే ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ఒకటికే టైం సరిపోదు. ఎందుకంటే మనం తండ్రి అయిన దేవుడు నిత్యుడు అని మనం చూడాలా, మరి యేసు ప్రభు నిత్యుడా కాదా చూడాలా, పరిశుద్ధాత్మ నిత్యుడు కాదా చూడాలా. అప్పుడే మనం యేసు ప్రభుని కూడా దేవుడు అని అనగలం, పరిశుద్ధాత్మని కూడా దేవుడు అని అనగలం, తండ్రి అయిన దేవుడిని దేవుడు అనగలం. ఎప్పుడైతే ఈ మూడు వ్యక్తిత్వాల్లో కూడా మనకి అమరత్వం కనబడాలి, నిత్యత్వం కనబడాలి, అప్పుడు మాత్రమే చెప్పాలి. మరి దానికి మనం దేవుని వాక్యాన్ని చూడాలి. సో మొదటి మనం కనుగొన్నాం, ఏమని కనుగొన్నాం? ఇప్పుడు నిత్యుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, అద్వితీయుడగు దేవుడు, సర్వాధిపతి ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే మాట మనం చదువుకున్నాం 15వ వచనం. సో మన గాడ్ ఎంత గొప్ప దేవుడు అనే దాని గురించి ఇక్కడ కొన్ని విషయాలు. సో మన రాజు ఇటర్నల్, ఇమోర్టల్, ఓన్లీ గాడ్, ఇన్విజిబుల్ గాడ్, కనబడే ఇన్విజిబుల్ గాడ్. ఇంకా మనం చూసాం ఎవర్ లాస్టింగ్ గాడ్. సో ఈ మాటలన్నీ ఒక్క పదానికే అర్థం వస్తుంది. ఏంటనంటే నిత్యముండువాడు, నిన్న ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు. ఈ సృష్టి తయారీలో ఆయన ఉన్నాడు. ఈ భూమంతా పుట్టించబడిందంటే ఆయన వల్లే కదా. బైబిల్ చెప్తుంది, దేవుడు మొదటి అధ్యాయం బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడు దేవుడు అని మాటతో స్టార్ట్ అయింది బైబిల్. గాడ్ క్రియేటెడ్ అని చూపిస్తుంది. గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. దేవుడు భూమి ఆకాశములను సృజించినది ఫస్ట్ వర్డ్. దేవుడితో ప్రారంభించబడుతుంది బైబిల్. సో బైబిల్లో దేవుడు ఏం చేశాడు? సృష్టి తయారు చేశాడు. యావత్ సృష్టిని తయారు చేయడంలో దేవుడు ఉన్నాడు. మరి సృష్టి తయారు ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయింది చూడండి. సృష్టి తయారు చేసి ఎన్ని వేల అప్పటి నుంచి ఉన్నాడు ఆయన. దేవుడు దావీదు కాలంలో ఉన్నాడా? ఉన్నాడు. దేవుడు మరి యేసు ప్రభు కాలంలో ఉన్నాడా? ఉన్నాడు. దేవుడు ఈ కాలంలో మనం ఉండే కాలంలో ఉన్నాడా? ఉన్నాడు. సో దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆనాడు సృష్టి తయారులో ఉన్న దేవుడు ఈ రోజుకే ఉన్నాడు. మరి ఆయన వయసు ఎంత ఉంటుంది అంటారు? అంటే దేవుడికి అక్కడ టైం ఫ్రేమ్ ఉండదు అక్కడ. సో ఆయన టైం బౌండ్ మీద కాదు ఉండేది. కనుక దేవుడు సర్వాంతర్యామి, అంటే మాట చెప్పారు, సర్వాంతర్యామి తర్వాత ధ్యానం చేద్దాం. దేవుడు ఇటర్నల్ గాడ్, అంటే నిత్యముండువాడు, అమరత్వం కలిగిన వాడు, నో డెత్ ఉండదు ఆయనకి, అండ్ హీ ఈజ్ గాడ్. సో ఇంకొక వాక్యాన్ని మనం చదువుదాం. దేవుడు ఆయన ఇటర్నల్ అని చెప్పడానికి ఇంకొక అద్భుతమైన మాట మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. చూడండి, అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించగలగాలి, అటువంటి గొప్ప దేవుణ్ణి మనం పూజించగలగాలి. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరిని పూజిస్తున్నాం? ఈ దినాల్లో చాలా మంది దేవుడు ఎందుకు కావాలనంటే వాళ్ళు జబ్బు తగ్గించాలా, వాళ్ళు రోగం పోగొట్టాలా, వాళ్ళని మరణం నుండి తప్పించాలా, వాళ్ళకి బోల్డ్ అని డబ్బులు ఇచ్చాలా,
వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలా, మేడలు ఇవ్వాలా, వస్త్రాలు ఇవ్వాలా, వాళ్ళకి భోజనం ఇవ్వాలా, వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలా, అప్పుడు నువ్వు నా దేవుడు. ఇవాళ చాలామంది దేవుడికి ఎందుకు మొక్కుకుంటారు చూసారు కదా, మీరు ఎందుకు మొక్కుకుంటారు? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేలాగా నేను మొక్కుకుంటున్నాను. ఎందుకు ఉపవాసం ఉంటారు? మా అబ్బాయి పరీక్షల్లో పాస్ అవ్వడానికి ఉపవాసం ఉంటున్నాను, నేను 7 వారాలు ఉపవాసం ఉన్నాను. మా అబ్బాయి గెలవాలి, మా అబ్బాయి పాస్ అవ్వాలి, మా అబ్బాయి ఆటల పోటీల్లో గెలవాలి. దీనికోసమే ఉపవాసం. స్వార్థభరితమైనటువంటి బతకాలి, ఆరోగ్యం ఉండాలి, జబ్బు తగ్గాలి. కానీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆ దేవుడిని ఎందుకు మనం ఆరాధించాలా, ఎందుకు మనం పూజించాలా? ఆ దేవుడు ఎవరు? ఆ దేవుడు నీ కొరకు నా కొరకు పరలోకాన్ని సిద్ధపరిచిన దేవుడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఇవాళ పర్వతాలు చూస్తున్నారు, మీరు కొండలు చూస్తున్నారు. ఈ కొండలు ఎప్పుడు వచ్చినాయి? ఈ పర్వతాలు ఎప్పుడు వచ్చినాయి? ఈ సముద్రాలు ఎప్పుడు వచ్చినాయి తెలుసా మీకు? ఇవన్నీ పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. కొండలు రాకమునిపే, ఈ కొండలు పర్వతాలు పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. అన్ని ఇటర్నల్ గాడ్. అదే మాట ఇప్పుడు మనం చదువుతాం. కీర్తనకారుడైన దావీదు అంటాడు చూడండి, కీర్తనలు రాసినటువంటి మోషే గారు చేసిన ప్రార్థన ఇది. 90వ ప్రార్థన దావీదు గారు రాసింది కాదు, క్షమించండి. కానీ మోషే గారు చేసిన ప్రార్థన ఆయన చూడండి, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చూసారా, తరతరాలు, ఈ తరం కాదు, తరతరాలు నువ్వే మా నివాసం. పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడువు. చూడండి, యుగ యుగములు, యుగ యుగములు నీవే దేవుడవు. ఎప్పుడు? పర్వతములు పుట్టక మునుపు. పర్వతాలు ఇంకా పుట్ల, భూమి ఈ లోకము పుట్టక మునుపు. భూమి పుట్టలేదు, ఈ లోకం పుట్టలేదు. అప్పటి నుంచి నీవు మాకు యుగ యుగములు నీవే దేవుడవు. అది నిత్యత్వము కలిగిన దేవుడు అంటే అర్థం. యుగ యుగములు, ఒక యుగానికి కాదు దేవుడు, యుగ యుగములు. చూసారా? అంటే ఒక మాటలో చెప్పండి, అంతము లేని వాడు. దేర్ విల్ బి నో ఎండ్ ఫర్ హిమ్, నో బిగినింగ్, నో ఎండ్. ఆయన బిగినింగ్ ఏంటి? పర్వతాలు ఎప్పుడు పుట్టినాయి అంటే ఆయన సృష్టించడం వల్ల పుట్టింది. కానీ ఆయన ఎవరు సృష్టించారు? మరి ఆయన సృష్టించారు. గాడ్ ఎవరు సృష్టిస్తారు? గాడ్ సృష్టిస్తారు. సో దేవుడు అంటే ఎవరు? నిత్యత్వం ఉండేవాడు దేవుడు. దేవుడు అనగా 100 మంది దేవుళ్ళు ఉండరు, 1000 మంది దేవుళ్ళు ఉండరు, లక్షల మంది దేవుళ్ళు ఉండరు. అద్వితీయుడకు దేవుడు ఒక్కడే దేవుడు ఉంటాడు. అదే హోలీ గాడ్, పరిశుద్ధుడైన దేవుడు, ఇన్విజిబుల్ గాడ్, కనబడడు, ఆత్మస్వరూపైన దేవుడు, నిత్యుడకు దేవుడు. కనుక ఇవాళ మనం సత్యాన్ని అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు గురించి చెబుతున్నాను నేను. తండ్రి అయిన దేవుడు, దేవుడు అనడానికి రుజువులు చూపిస్తున్నాను. ఏంటా రుజువులు అంటే, ఆయన అద్వితీయుడకు దేవుడు అని మాట మనం చూసాం. ఆయన సర్వాధిపతి అని మనం చూసాం. 1 తిమోతికి రాసిన పత్రిక 6:16లో మనం చూసాం. కీర్తన గ్రంథంలో మనం మోషే గారి ప్రార్థనలో 90వ అధ్యాయం 1 నుంచి, పర్వతాలు పుట్టక మునుపు నుంచి ఆయన ఉన్నాడని, భూమికి లోకమును పుట్టింపక మునిపే ఆయన ఉన్నాడని, యుగ యుగములు ఆయనే దేవుడు అని. ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? మరి ఆయన సంవత్సరాలకి ఏముండదు చెప్పండి? అంతం లేదు ఆయన సంవత్సరాలు. చదవండి ఆ మాట బైబిల్ గ్రంథంలో 102వ దావీదు కీర్తన 27వ వచనం. కీర్తనకారుడు అలాగే కీర్తన గ్రంథం 102వ దావీదు కీర్తన 27వ వచనం. చూసారా, నువ్వు ఏకరీతిగా ఉండువాడివి, నీ సంవత్సరాలు అంతం లేదు. ఇప్పుడు మీకు అర్థమైందా దేవుడు ఎవరంటే? నీ సంవత్సరాలు, అమ్మ మీ సంవత్సరాలు అంతం లేదా? మన సంవత్సరాలు ఈ భూమి మీద గతించిపోతాయి. కానీ అదే దేవుడు ఆయన ఆత్మను మనలో పెట్టడం వల్ల మనకి కూడా ఇటర్నిటీ ఇచ్చాడు, నిత్యత్వం ఇచ్చాడు. ఆ నిత్యుడకు దేవుడు నువ్వు కూడా నిత్యము బ్రతకాలని. అర్థమైనా? చాలా మంది అనుకుంటారు నిత్యం అంటే ఎంతకాలం అండి? నిత్యం అంటే టైం లేదుగా, ఇటర్నల్.
డెత్ లేదు ఇక, ఎండ్ లేదు అక్కడ, చావు లేదు అక్కడ. మళ్ళీ చదవండి అన్నమాట. 102వ అధ్యాయము 27వ వచనం చదవండి మళ్ళీ ఒకసారి. నీవు ఏకరీతిగా ఉన్నవాడివి. చూసారా, నీ సంవత్సరాలకి అంతం ఉండదు, ఎండ్ లేదు. సో దాట్ ఈజ్ గాడ్. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటుంది కనుక నేను కేవలం 2-3 వచనాలు 4 వచనాలు చూపిస్తున్నాను. ఏంటనంటే దేవుడు, తండ్రి దేవుడు కన్ఫర్మ్ అయిపోయింది. మరి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? మరి యేసుక్రీస్తులో కూడా నిత్యత్వం కనబడితే ఆయన కూడా నిత్యము ఉండేవాడేనా, లేక ఆయన వచ్చేసి వెళ్ళిపోయాడా? ఇవాళ చాలామంది తప్పు బోధకులు కొంతమంది యేసు ప్రభు కుమారుడే అని చెబుతున్నారు. మంచిదే, దేవుని కుమారుడని, ఆయన దేవుని కుమారుడిగా వచ్చాడు. కానీ ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది, యేసుక్రీస్తు కూడా తండ్రితో సమానంగానే ఆయన కూడా దేవుడు. సేమ్ లైక్ గాడ్ ద ఫాదర్. నేనును తండ్రియును ఏకమై ఉన్నామన్నాడు కదా ఆయన. ఈరోజు మనం యేసుక్రీస్తులో కూడా అద్వితీయత ఉన్నదా, ఇటర్నిటీ ఉన్నదా, నిత్యత్వం ఉంటే ఆయన కూడా దేవుడు అని చెప్పాలి. ఇక సమర్థించడానికి లేదు. ఎవరో చెప్పిన మాటలు మనం వినకూడదు. వాళ్ళు అందులగు మార్గదర్శకులు, వాళ్ళకి కళ్ళు కనబడట్లేదు వాక్యం. వారిని నమ్ముకుంటే మనం అందరం గోతులోకి వెళ్ళిపోతాం. కనుక వాళ్ళకి మనం వాక్యం చూపించాలి. యేసుక్రీస్తు ఇటర్నలో కాదు. లెట్స్ గో ఇన్ టు ది బైబిల్. ఓకే, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మనం వెళ్దాం. ఇవాళ యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చింది దేవుడు అన్న. ఓకే, మీరు అన్నట్టు 2000 సంవత్సరాలు, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అని అంటే అబ్రహాం గారి టైంలో యేసు ప్రభు ఉన్నాడా? 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడని చెబితే అబ్రహాం గారి టైంలో లేనట్టే కదా. అబ్రహాం గారి టైంలో కూడా ఉన్నానా అని ఆయనే చెప్పాడు. యేసయ్య చెప్పాడు, నేను అబ్రహాం టైంలో కూడా ఉన్నాను అని. చూడండి ఎక్కడ చెప్పాడు యేసయ్య బైబిల్ గ్రంథంలో. చదవండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం చూద్దాం. మరి జాన్ చాప్టర్ 8, యోహాను సువార్త 8వ అధ్యాయం, ఓకే, 58వ వచనం. చూసారా, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. యేసయ్య అంటున్నాడు అబ్రహాం పుట్టక మునుపు. ఎందుకు, ఎలా అనగలుగుతున్నాడు ఆయన? అబ్రహాం పుట్టక మునిపే నేనున్నాను, ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్రహాం, బిఫోర్ అబ్రహాం అంటే అబ్రహాం టైంలో నేను ఉన్నానని అంటలా, అబ్రహాము పుట్టక మునిపే అన్నాడు. బిఫోర్ అబ్రహాం వాస్ బార్న్ ఐఎమ్ దేర్. అంటే యేసు ప్రభు మొన్న వచ్చిన దేవుడు, 2000 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు కాదు. ఆయన తండ్రితో ఉన్నాడు. ఆయన, మీకు అర్థమైందా? యేసు ప్రభు తండ్రితో ఉన్నాడు ఆయన. మరి ఆయన మనిషి కుమారుడుగా ఉన్నాడు అని అనుకోవడానికి లేదు. మీకు అర్థమైందా? సో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత గురించి మనం బైబిల్లో చాలాసార్లు చూస్తాం. పాత నిబంధనలు యేసు, మీరు గమనించారో లేదో, అబ్రహాం ఇంటికి 3 మనుషులు వచ్చారు. ఆ 3లో ఒక ఆయన ఎవరంటారు? మేబీ యేసు ప్రభు, జీసస్ క్రైస్ట్ హస్ కమ్. సో అవి తర్వాత మనం ధ్యానం చేద్దాం, ఇప్పుడు సబ్జెక్ట్ కాదు అది. కనుక ఇలాగా చాలా సందర్భాల్లో పాత నిబంధనలో యేసు ప్రభు భూమి మీద రాకముందే ఆయన చాలా సందర్భాల్లో మనిషి రూపంగా ఆయన కనబడినటువంటి సందర్భాలు మనం చూస్తాం. సరే, యేసుక్రీస్తు అబ్రహాముకి ముందే అంటే అర్థం, సృష్టి కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదంట. యేసు ప్రభు గురించి యోహాన్ గారు రాశారు అదే మాట. యోహాన్ సువార్తలోనే 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతారా? 1వ అధ్యాయం యోహాన్ సువార్తలో 1-2 వచనాలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద. ఎవరు ఆయన అంటే? యేసయ్య. యేసయ్య దేవుని యొద్ద ఉండెను, సమస్తమును
ఆయన మూలముగా కలిగను. సమస్తం ఆయన మూలంగా కలిగిన క్రియేటర్, ఆయన సృష్టికర్త. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు, యేసయ్య లేకుండా కలగల. అంటే యేసయ్య సృష్టిలో ఉన్నాడు, అబ్రహాం ముందే ఉన్నాడు కదా. ఆయన 2000 సంవత్సరాల క్రితం మనిషి కుమారుడిగా వచ్చాడు, అది ఒప్పుకోవాల్సిందే. ఇంకా ఇప్పుడు ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? బైబిల్ చెప్తుంది ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వం. ఎందుకంటే చచ్చిపోయలేడు కదా యేసు ప్రభు. ఆయన చనిపోయి 3వ రోజు సమాధి గెలిచి ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన లేచి అనేక మందికి అగపడ్డాడు. 11 సార్లు కనపడ్డాడు చాలా సందర్భాలు. ఇంకా 40 days ఇదే భూమి మీద ఉన్న అందరూ చూస్తాడు కదా తన శిష్యులు. అలాగా అసెండ్ అయిపోయాడు ఆయన, పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చెప్పాడు, నేను ఎలాగెళ్తున్నానో దేవదూతలు చెప్పారు. ఏమని? ఎలాగెళ్తున్నాడో యేసు ప్రభు మీరు చూస్తున్నారు, ఆయన తిరిగి వస్తాడు ఆయన. మన సో ఆయన బ్రతికి ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. సో ఫాదర్ దగ్గరికి వెళ్ళాడు. సో తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడా లేడా యేసయ్య? ఉన్నాడు. అంటే సృష్టి ప్రారంభంలో ఉన్నాడు. ఆయన కలిగినది ఏది ఆయన లేకుండా కలగల. అబ్రహాముకి ముందే ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం వచ్చి మనిషి కుమారుడికి ఈ భూమి మీద ఆయన మన మానవుల కొరకు ప్రాణం పెట్టాడు. సమాధి చేయబడి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడే తిరిగి లేచి ఇప్పటికీ ఉన్నాడు ఆయన. ఆయన అందుకే యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది. సో ఇప్పుడు యేసయ్యను ఏమనాలి మీరు? నిత్యుడగు దేవుడు. సో ఆయన దేవుడు అనడానికి రుజువులు ఉన్నాయా మీకు? రుజువులు ఉన్నాయి. సో ఆయన దేవుడు అనేదానికి ఈసారి మళ్ళా తర్వాత ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు దేవుడు అనేదానికి కనీసం మీకు 10 రెఫరెన్స్లైనా చూపిస్తాను. జీసస్ ఈజ్ గాడ్, ఇటర్నల్ గాడ్. ఏ దేవుడు, ఎలా దేవుడు అని చెప్తాను. మనం చూపించాను. ఇంకా 10 రిఫరెన్స్లను కనీసం ఇస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. యుగ యుగములు ఆయనే దేవుడు అనడానికి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇవన్నీ లేఖన భాగాలు మీకు చూపిస్తున్నాను. వాక్యం ఆధారంతో మీతో నేను మాట్లాడుతున్నాను. నా సొంత పంచం చెప్పట్లా, ఓకే? నా సొంత మాటలు చెప్పట్లేదు, నా సొంత డబ్బా కొట్టుకోవట్లేదు. కొంతమంది అలా చెప్తారు, ఏదో సొంత మాటలు రాళ్ళు ఒక వచనం తీసి 4 మాటలు చెప్పేసి సంవత్సరం గంట అయిపోతుంది. వద్దు, మనకి ప్రతిదీ బిబ్లికల్ బేస్. వాట్ యు ఆర్ సేయింగ్, ఓకే, షుడ్ బ్యాకప్ విత్ ద వర్డ్. అదర్వైజ్ వీ డోంట్ బిలీవ్ వాట్ యూ సే. మీరు నన్ను నమ్మకూడదు, మీరు ఎవరిని నమ్మకూడదు. వాక్యం చూపించకుండా ఎవరు చెప్పినా నమ్మకూడదు. యేసు ప్రభు దేవుడు అనే దాని గురించి మరొక వాక్యం మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే చదవండి. చూసారా? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. అంటే ఏంటి అర్థం? యుగ యుగములు ఒకటే రీతిగా ఉండు అంటే హీ రిమైన్స్ ద సేమ్ అండ్ యువర్ ఇయర్స్ విల్ నెవర్ ఎండ్ అని అర్థం. హిస్ ఇయర్స్ విల్ నెవర్ ఎండ్. యుగ యుగములు వరకు చదవండి మాట. యుగ యుగములకు ఒక్కటే. ఆయన యుగ యుగములు ఉంటాడా దేవుడు? ఉంటేనే దేవుడు. మరి ఇందాక మనం చదివాం, తండ్రి యుగ యుగములు, పర్వతములు పుట్టక మునిపే కదా. ప్రభువా తార తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగాయుగములకును నీవే మా దేవుడవు, 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 దేవుడవు. పర్వతములు పుట్టకమును పాట పాడుకోవడానికి కాదు కదా టైం కనుక దాని అర్థం ఏంటంటే ఆయన దేవుడు. యుగ యుగములు తండ్రి దేవుడు, యుగ యుగములకు యేసు ప్రభు దేవుడు. సో యూ కెనాట్ రిజెక్ట్ దట్ జీసస్ ఇస్ నాట్ గాడ్. హౌ కెన్ సమ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఫూలిష్ ప్రీచింగ్, వెర్రితనమైన ప్రసంగం, యేసు ప్రభు దేవుడు కాదు. చూడండి బైబిల్, లిసన్ టు దట్ వర్డ్, అండర్స్టాండ్ దట్ వర్డ్.
త్రియేక దేవుడు, ట్రినిటీ అనేది బైబిల్లో కనబడకపోవచ్చు, కానీ యేసు ప్రభు దేవుడు అని కనబడట్లేదా? మనకెందుకు ట్రినిటీ అనే పదం? ట్రినిటీ అనే పదం మనకు వద్దు. కానీ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని సృష్టించలే, పోనీ క్రియేట్ చేశాడా? మరి యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? చాలా మంది యేసు ప్రభు నేను తయారు చేశాడు, ఆయన తయారు చేయలేక. పరిశుద్ధాత్మని తయారు చేశాడా? క్రియేటెడా? కాదు కదా. సో హోలీ స్పిరిట్ కూడా, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడేనా? అది కూడా చూద్దాం. అంతలోకి అక్కడికి వెళ్ళకముందు ఇంకా మనం పూర్తి చేయవలసిన సబ్జెక్ట్ ఉంది కదా యేసు ప్రభు గురించి. కనుక ఇంకొక వాక్యం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చదవండి ఒకసారి. చూసారా, ఈయన నిరంతరము ఉండివాడు. యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు అక్కడ. ఈయన నిరంతరము ఉండివాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు. ఈయన యాజకుడు, మార్పు లేని యాజకుడు. ఎప్పటి వరకు ఉంటాడు ఈయన? నిరంతరము. యాజకుడు నిరంతరం ఉంటాడా? నేను నిరంతరం ఉంటానా? ఉండరు. నేను యాజకత్వం నేను పాస్టర్ గారినే కదా, నిరంతరం ఉండే పాస్టర్ని కాదు. యాజకత్వం చేసిన యాజకులు ఉన్నారు. పాత నిబంధనలో ఉన్న యాజకులు అహరోను మొదలుకొని, మీకు అర్థమైందా? అహరోను మొదలుకొని దగ్గర యేసు ప్రభు వరకు కూడా ఎంతమంది యాజకులు పనిచేశారో తెలుసా? బైబిల్ అంతా పాత నిబంధన ఆ పాత నిబంధనలు అహరోను మొదలుకొని యాజకత్వం చేసిన అహరోను మొదలుకొని కొత్త నిబంధనకు వచ్చేంతవరకు యాజకత్వం చేస్తున్న యాజకులు ఉన్నారు కదా. ఆ దగ్గర 83 యాజకులు ఉన్నారు. బైబిల్ 83 83 యాజకులు కనపడతారు మనకి. కానీ 83 యాజకులు చచ్చిపోయారు. అహరోను చచ్చిపోయాడు కదా. యాజకులు అహరోను మొదలుకొని 83 యాజకులు యాజకత్వం చేసిన వాళ్ళని చనిపోయారు. కానీ ఈయన యేసు ప్రభు ఎవరు? యాజకులకు యాజకుడు. ఆయన పేరేంటి? ప్రధాన యాజకుడు. చూసారా, ఆయన ప్రధాన యాజకుడు. అంటే ఏంటి అర్థం? ప్రధాన అంటే హై. ఆయనే హై ప్రీస్ట్. ఇంకో మాటలో ఆయన చీఫ్ ప్రీస్ట్. ఇంకా ఆయన మించిన లేను. ప్రధాన యాజకుడు ఆయన చీఫ్. మీకు అర్థమైందా? కనుక అందుకనే ఆ కుష్ఠరోగి బాగుపడిన తర్వాత మీరు వెళ్ళి యాజకులకి చూపించుకోండి అని చెప్తే ఆ 10 మందిలో 9 యాజకుల దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఈయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకు? ఈయన గుర్తించాడు. ఏమని తెలుసా? ఈయన యేసయ్య యాజకులకే యాజకుడు, అందుకే ఆయన దగ్గరికి వచ్చాను అన్నాడు. కొంతమంది యేసు ప్రభు యాజకుడు అని తెలియదు. ఆయన యాజకుడు, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన యాజకులకే యాజకుడు. కానీ ఇంకొక మాట మీరు అర్థం చేసుకోవాలి, పర్మనెంట్ యాజకుడు. అంటే అర్థం ఏంటంటే ఇటర్నల్, నిరంతరము ఉండు యాజకుడు. అంటే ఆ నిరంతరం ఉండేవాడిని ఏమంటారు? దేవుడు. దేవుడే యాజకుడుగా, దేవుడే మానవుడుగా. చూసారా, ఇవాళ దేవుడు ఎవరో మనకు అర్థం కావట్లా. అందుకనే దేవుని వాక్యాన్ని మనం అర్థం చేయొచ్చు. ప్రధాన యాజకుడు అహరోను కంటే శ్రేష్ఠుడు. అహరోను ఎవరు? యాజకుడు. మన ఆరాధనకు పాత్రుండు ఆయనే ప్రధాన యాజకుడు. అందరము మ్రోకెదము ఆయనే ప్రధాన యాజకుడు. అందరము మ్రోకెదము. అంటే ఏంటి అర్థం? ఆయనే ప్రధాన యాజకుడు. మొక్కాలి. అహరోను కన్నా శ్రేష్ఠుడు ఆయన దేవుడు. ఆయన పర్మనెంట్. ఇలా అహరోను వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. కనుక ఇక్కడ మన అర్థం, దాని అర్థం ఏమిటంటే జీసస్ విల్ నెవర్ డై. ద ప్రీస్ట్హుడ్ ఇస్ పర్మనెంట్. ఆయన పర్మనెంట్. ఆయన ఎవరు పీకిలేరు. మీకు అర్థమైంది? చచ్చిపోయిన తర్వాత ఏమైంది? పీకేశాడు, ఇంకొకడు వచ్చాడు. పోస్ట్ వెళ్ళిపోయింది, ఇంకొకరు వచ్చారు. ఆ పాస్టర్ గారు ఏమయ్యాడండి? యాజకుడు చచ్చిపోయాడండి, ఇంకొక యాజకుడు వచ్చాడు. ఈ యాజకుడు ఏమయ్యాడండి? ఇంకొక యాజకుడు వచ్చాడు. 83 యాజకుడు. కానీ యేసయ్యని తీసేసి ఇంకొక యాజకుడు రావడానికి లేదు. యేసయ్యని తీసి చీఫ్ ప్రీస్ట్ని ఇంకొకరు, ఎందుకంటే పర్మనెంట్. ఆయన పర్మనెంట్ చీఫ్ ప్రీస్ట్. బికాస్ హీఈస్ గాడ్, నాట్ అ టెంపరీ గాడ్, ఈస్ అ పర్మనెంట్. నిత్యుడగు దేవుడు. ఇంకో మాట చదువుతాం బైబిల్ గ్రంథంలో. అద్వితీయుడగు దేవుడని మనం తండ్రి అయిన దేవుడిని మనం చూసాం కదా.
తండ్రి అయిన దేవుడిని అద్వితీయుడైన దేవుడు అని చూసినప్పుడు మరి యేసు ప్రభు కూడా అద్వితీయుడో కాదో మనం ఒకసారి చూద్దాం. అద్వితీయుడు అనే మాట కూడా ఉందో లేదో మనం యూదా గ్రంథం, యూదా పత్రిక 25వ వచనం, యూదా పత్రిక 25వ వచనం చూడండి ఒకసారి. యోధా పత్రికలో ఒకటే అధ్యాయం ఉంటుంది కాబట్టి 25 వచనం అన్నాను. కొంతమంది డౌట్, అధ్యాయం చెప్పలేదండి అంటారేమో అని మళ్ళా చెబుతున్నా. ఓకే, కనుక యోధా పత్రికలో అధ్యాయం లేవు, ఒకటే అధ్యాయము కనుక అధ్యాయంలో మీకు చెప్పలేదు. ఒకటి అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదాం. 24, 25 చదవని పోని. నిర్దోషులుగాను నిలవబెట్టుటకు, చూసారా, శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు, మన రక్షకుడైన అద్వితీయుడైన దేవుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మరి ఈ వాక్యం కనబడలేదా కొంతమందికి? యేసు ప్రభు దేవుడు కాదు, మన రక్షకుడును అద్వితీయుడకు దేవుడు. అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? ఓన్లీ గాడ్. అందుకని మన తండ్రి వేరు, పరిశుద్ధాత్మ వేరు, యేసు ప్రభు వేరు అని చెప్పడం. ఓన్లీ గాడ్, వన్ గాడ్, బట్ 3 పర్సన్స్. వ్యక్తత్వాలు, 3 వ్యక్తత్వాలు మనం చూస్తాం. మరి ఎవరు యేసు ప్రభు? మరి చెప్పు నువ్వు. యేసు ప్రభు ఎవరు? దేవుడు కాదా? అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చించబడినటువంటి యేసు ప్రభుని దేవుడు కాదు అని అంటున్నావా? ఇంత వాక్యాలు విని కొంతమంది ఇంకా అర్థం కాదు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మీరు ధ్యానం చేస్తే ఆయన శక్తి గల మన రక్షకుడైన అద్వితీయుడగు దేవుడు, ద ఓన్లీ గాడ్, అవర్ సేవియర్, టు గ్లోరీ, మెజెస్టీ, పవర్ అండ్ అథారిటీ బిఫోర్ ఆల్ ఏజెస్, నౌ అండ్ ఫర్ ఎవర్ అండ్ మోర్. చదవనమ్మా, తెలుగులో చదవండి. అద్వితీయుడగు దేవుడు మహిమ, మహత్యం, ఆధిపత్యం, అధికారం యుగ యుగములు పూర్వం. చూసారా, యుగ యుగములు పూర్వం, ఇప్పుడు సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. అంటే ఏంటి అర్థం? ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, మన దేవుడు యేసుక్రీస్తు ఆయన అద్వితీయుడగు దేవుడు. శక్తి అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్వితీయుడగు దేవుడు అంటే అర్థం ఓన్లీ గాడ్, అవర్ సేవియర్. ఆయనకే మహిమ, గ్లోరీ, మెజెస్టీ, పవర్, అథారిటీ బిఫోర్ ఆల్ ఏజెస్, నౌ అండ్ ఫర్ ఎవర్. అండ్ దాట్స్ వాట్ బైబిల్ సేస్. సో ఇంకొక మాట, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూస్తే, గలతీయులు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుంది? చూసారా, దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక దేవుడు ఆయన యుగ యుగములు ఉండువాడు, ఆయనకి మహిమ కలుగును గాక. కొంతమంది ఏమంటారనంటే, యేసు ప్రభుకి వందనాలు చెప్పొద్దు, స్తోత్రం చెప్పొద్దు, యేసు ప్రభుకి స్తోత్రం చెప్పకూడదు, ఇది బైబిల్ భాష కాదు. మరి ఏ భాష? ఏ భాష అండి? బైబిల్ భాష కాదంట. యేసు ప్రభుకి వందనాలు చెప్పకూడదంట, యేసు ప్రభు ఆ స్తోత్రం చెప్పకూడదంట, యేసు ప్రభు ఆ స్తుతులు చెప్పకూడదంట. మరి ఏం చెప్పాలా? ఈ రకమైన ప్రీచింగ్ కూడా జరుగుతుంది. విచారకరమైన సంగతి. కనుక దేవుని వాక్యాన్ని చూద్దాం. యేసుక్రీస్తు స్తోత్రార్హుడా కాదా? యేసుక్రీస్తుకి మహిమ, ఘనత, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలా వద్దా? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. చూసారా, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడునగు. చూసారా, ఎవరైనా సర్వాధికారియగు దేవుడునగు ప్రభువు. స్తుతించండి, పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పుచూ ఉండగా చూసారా, ఆ జీవులు ఏం చేస్తున్నాయి?
కీర్తిస్తున్నాయి, యేసు ప్రభువుని ఘనపరుస్తున్నాయి. చూడండి 13 వచనం, 5:13 చదవండి. అంత పరలోకమందు భూమి మీదను భూమి క్రిందన సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనాసీనుడై ఉన్న వానికి చూసారా, సింహాసనమాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావము యుగ యుగములు కలుగునుగా చెప్పుడు. సింహాసనం మీద ఉన్న ఆయనకి చెబుతున్నారు, గొర్రె పిల్లకును. గొర్రె పిల్ల ఎవరు? యేసు ప్రభు. గొర్రె పిల్లకును ఏం చేస్తున్నారు? స్తోత్రం. మరి యేసు ప్రభుకు స్తోత్రం వద్దంటున్నావు. స్తోత్రం వద్దంట, యేసు ప్రభుకు స్తోత్రం వద్దు, కొత్త పోదు. యేసు ప్రభుకు స్తోత్రం వద్దు, మహిమ వద్దు, ఘనత వద్దు. తప్పుడు ప్రసంగాలు చేయకూడదు. కొంతమంది దేవుని వాక్యాన్ని తారుమారు చేసి చెప్పేస్తున్నారు. కనుక ప్రజలకు అర్థం కావట్లేదు. హూ ఇస్ జీసస్? జీసస్ ఈజ్ గాడ్ అండ్ ఇటర్నల్ గాడ్. ఇటర్నల్ గాడ్ అంటే నిత్యముండు దేవుడు. చూసారా, నేను కొంచెం స్పీడ్ అయిపోతున్నాను, ఎందుకంటే బికాస్ టైం ఈజ్ నాట్. ఒక్క వాక్యం ఇటర్నిటీ గురించి చెప్పడానికి ఎంత టైం పట్టింది. ఇక ఆయన గుణలక్షణాలన్నీ చెప్తే ఎంత టైం పడుతుంది? రోజంతా చెప్పినా సమయం సరిపోదు. మరి త్వరగా యేసు ప్రభు దేవుడు అని చూపించాను కదా, మరి పరిశుద్ధాత్మ ఎవరు? ఆయన ఇటర్నలా కాదా? మనం టైం అయిపోయింది కానీ కనీసం 1-2 వాక్యాలు చూసినా మనకు అర్థమవుతుంది. చదవండి ఒకసారి. హెబ్రీలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. చూసారు, ఎవరైనా నిత్యము ఉండే ఆత్మ, నిత్యుడగు ఆత్మ, నిత్యుడగు ఆత్మ. చూసారా, తను తాను దేవునికి నిర్దోషినిగాను చూసే క్రీస్తు యొక్క రక్తం ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరు? ఇంతకే నిత్యుడగు దేవుడు, ఇటర్నల్. సో నిత్యత్వం ఉన్న వాళ్ళని ఏమంటారంటే దేవుడు అని అంటారు. నిత్యము నివసించేవాడు దేవుడు. తక్కువ కాలం ఉండేవాడు 1 సంవత్సరం ఉండేవాడు దేవుడు అవుతాడా? 10 సంవత్సరాలు ఉండేవాడు దేవుడు అవుతాడా? 100 సంవత్సరాలు ఉండేవాడు దేవుడు అవుతాడా? ఒక తరంలో ఉండేవాడు దేవుడు అవుతాడా? ఆలోచించండి. దేవుడు అంటే వాడు నిత్యము ఉండాలా, నిన్న నేడు నిరంతరం. గాడ్ షుడ్ బి ఇటర్నల్ అండ్ హోలీ స్పిరిట్ ఈజ్ ఇటర్నల్. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? క్రైస్ట్ త్రూ హోలీ స్పిరిట్ అనగా ఇటర్నల్ స్పిరిట్ వల్ల ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ వితౌట్ స్పాట్ ఆఫ్ గాడ్ అన్న. అంటే అర్థం ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిత్యము ఉండే ఆత్మ పరిశుద్ధాత్ముడు కూడా. నిత్యము ఉండే ఆత్మ. ఇటర్నల్ అంటే అర్థం ఏంటంటే ఎగ్జిస్టెన్స్ విచ్ ఇస్ అబౌవ్ అండ్ బియాండ్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైం. అబౌవ్ అండ్ బియాండ్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైం. టైంతో పర్లేదు, నిన్న నేడు నిరంతరం. అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అటువంటి గొప్ప దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. మరి మీ సంగతి? అటువంటి నిత్యుడగు దేవుణ్ణి నమ్ముకున్నాను నేను. అలాగే నిత్యుడగు దేవుణ్ణి నేను ఆరాధిస్తాను. మరి ఇప్పుడు యేసు ప్రభు గురించి చెప్పుకున్నాను, అబ్రహాముకి ముందే ఉన్నాడు. అలాగే సృష్టి కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. మొన్న వచ్చిన దేవుడు కాదు, 2000 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు కాదు. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చూపించారు. మరి పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన కూడా క్రియేటరే కదా. చదవండి అక్కడ ఆదికాండంలో 1వ అధ్యాయంలో ఆయన ఆత్మ, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. సో దేవుని ఆత్మ సృష్టిలో కూడా ఆయన తయారు చేయడంలో, సృష్టి తయారు చేయడంలో కూడా, అంటే క్రియేషన్లో ఆయన పాత్ర ఉందిగా. సో పరిశుద్ధాత్ముడిని కొంతమంది ఏమంటారంటే కేవలం శక్తిగా భావిస్తారు. కొంతమంది కేవలం పరిశుద్ధాత్ముడు అనగానే శక్తిగా భావిస్తారంతే. ఏదో ఈ కాలంలో వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు అనుకుంటారు, ఇప్పుడు వచ్చిన పరిశుద్ధాత్ముడు అను. కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు ఏంటంటే యేసు ప్రభువుని పంపించి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడే తిరిగి లేచి ఆయన వెళ్ళిపోగానే అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు అంతటితోనే. అప్పటి నుంచే బిగినింగ్ అనుకుంటున్నారు. కాదు, పరిశుద్ధాత్ముడు అప్పుడే ఉన్నాడు అనుకుంటున్నారా? సృష్టి ప్రారంభములో ఉన్నాడు ఆయన. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండు. ఇవాళ నీళ్ళు ఊపిరి వచ్చిందంటే పరిశుద్ధాత్మ లేకుండా నీళ్ళు ఊపిరి ఎలాగొస్తుంది?
దేవుని ఆత్మ చూసారా, నీలోకి ఆ నాసికానంద్రంలో జీవవాయువు నోదగా నరుడు జీవాత్మయాను. ఇవాళ ఊపిరున్న ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ప్రాణం కూడా దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్ముడిచ్చిన ఊపిరి ద్వారానే బ్రతుకుతున్నారు. పరిశుద్ధాత్మే కదా అందరికీ ఊపిరినిచ్చాడు. మనం చదువుకున్నాం, మనం ఆత్మ ఊపిరిని దయచేసి. సో పరిశుద్ధాత్ముడు సృష్టి ప్రారంభంలో మొన్న వచ్చినాడు కాదు ఆయన. సో ఆయన దేవుడు, ఆయన పవర్ కింద చూడకండి మీరు. కొంతమంది శక్తి, దేవుడు అంటే పవర్ ఉంటుంది తప్పక. దేవుడు అంటే పవర్ లేకుండా ఉంటుందండి. పరిశుద్ధాత్మ పవర్ 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 అని అంటారు. పరిశుద్ధాత్మ అంటేనే పవర్ కాదు, యేసు ప్రభు పవరే. తండ్రి అయిన దేవుడు పవరే. పవర్ఫుల్ గాడ్ కదా. గాడ్ ఈజ్ పవర్ఫుల్. హూ ఈజ్ పవర్ఫుల్? గాడ్ ఈజ్ పవర్ఫుల్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ పవర్ఫుల్. God is more powerful than angels because they are created beings. God is more powerful than the demons, than the devil, than the Satan. దయ్యాల కన్నా దేవదూతలకి దయ్యాలు అయిపోయి. సాతాన్ గాడు అంటే డీమన్, లేకపోతే వాడు శాటన్ కదా. వాడికి కూడా పవర్ ఉంది, వాడికి శక్తి ఉంది కదా. దేవదూతలకి శక్తి ఉంది. కానీ వీళ్ళందరి శక్తి కన్నా గొప్ప శక్తిమంతుడు యేసు ప్రభు. ఎందుకని ఆయన సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, ఆమ్నిపోటెంట్ గాడ్. సో వెన్ గాడ్ ఈస్ పవర్ఫుల్, పరిశుద్ధాత్మ ఒకటే పవర్ 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 అంటారండి. పరిశుద్ధాత్మ షోర్లీ పవర్ఫుల్. యు కెనాట్ రిజెక్ట్. యేసు ప్రభు పవర్ఫుల్, తండ్రి దేవుడు పవర్ఫుల్, పరిశుద్ధాత్మ ఒకటే పవర్ అనండి. పరిశుద్ధాత్మ పవర్ అని అంటున్నారు మీరు. పరిశుద్ధాత్మని పవర్గా మాత్రమే చూడకండి, ఆయన దేవుడిగా చూడండి. ఆ దేవుడు అని చెప్పడానికి రుజువు ఆయన నిత్యత్వము కలిగిన దేవుడు, నిత్యముండు దేవుడు, నిన్న నేడు నిరంతరముండు దేవుడు. ఆయన పాస్ట్లో ఉన్నాడు, ప్రజెంట్లో ఉన్నాడు, ఫ్యూచర్లో ఉన్నాడు. ఆయన ఉంటాడు. ఆయన నిరంతరముండు దేవుడు. అబ్రహాం టైంలో యేసు ప్రభు ఉన్నాడని, మరి యేసు ప్రభు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ లేడా? ఉన్నాడు కదా. ఇవాళ దావీదు చెప్పాడు 2 మాటలు. దావీదు చెప్పిన మాటల్లో ఎలా చెప్పాడు? అవన్నీ పరిశుద్ధాత్మ లేకుండా ఎలా చెప్తాడు అంటే, పరిశుద్ధాత్మ దావీదులో చూసారా? చదవండి ఆ మాట ఒకసారి బైబిల్ గ్రంథంలో. మత్తయి సువార్త 22వ అధ్యాయం 43వ వచనం చదవండి. మత్తయి సువార్త 22:43. త్వరగా చూడండి, టైం అయిపోయింది నాకు. మత్తయి సువార్త 22:43. నీ శత్రువులను పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుంటాను. నా ప్రభుతో చెప్పిన అని దావీదు ఆయన ప్రభు అని ఆత్మ వలన. అంటే దావీదు కాలంలో ఆత్మ ఉన్నాడా? ఉన్నాడుగా. మీరేమనుకుంటున్నారు? ఆత్మ మొన్నే పంపించినట్టు అనుకుంటున్నారు మీరు. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆత్మ దిగొచ్చాడు, అంతవరకు ఆత్మే లేడు అన్నట్టు ఉంది మీకు. బైబిల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దావీదు గారు చెప్పాడంటే అర్థం ఏంటి? దావీదు గారి టైంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు లేకుండా కదా సృష్టి ప్రారంభం లేదు, పరిశుద్ధాత్మ లేకుండా. దావీదు గారి మాటలు ఇంకొక మాట, దావీదు గారు అపోస్తుల కార్యాల్లో కూడా చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 25వ వచనం. ఎందుకు పెట్టుకున్నారు ప్రజలు వ్యర్థమైన ఆలోచనలు? భూరాజు లేచిరి అని చూసారా? నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడైన దావీదు నోట పలికించారు. పరిశుద్ధాత్మ ద్వారా చూసారా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడాడంటే ఎలా మాట్లాడాడు? దావీదు ప్రభు గురించి, యేసు ప్రభు గురించి ఆయన ఎలా మాట్లాడాడు? ఆయన చూడలేగా ఎలా మాట్లాడాడు? బై ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ లేకుండా దావీదు. సరే దావీదు వదిలేండి, అసలు అని యెషయా గారు ఎలా చెప్పాడు? యెషయా గారు ఎలా అనగా మనకు శిశువు అనుగ్రహించబడును కదా, కన్యక గర్భం ధరించును. ఆయన ఎప్పుడు 600 సంవత్సరాల క్రితం, యేసు ప్రభు పుట్టక ముందే 600 years బిఫోర్, 600 సంవత్సరాల క్రితం ముందుగానే, యేసు ప్రభు పుట్టక ముందుగానే కన్యక గర్భంలో పుడతాడని ఎలా చెప్పాడు? బికాస్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ద్వారా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మన చేతికి ఇవ్వబడింది అంటే ఆ పరిశుద్ధ లేఖనాలన్నీ రాయబడినవి కూడా ఆత్మ ద్వారానే రాయబడ్డాయి. ఆత్మ ప్రేరణ లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఏ వాక్యం రాయబడలా.
సో వాక్యాలు ఇవాళ మనకు ఉన్నాయంటే పరిశుద్ధాత్మ ద్వారా. హౌ కెన్ యూ రిజెక్ట్ దట్? ఇవాళ పరిశుద్ధాత్మని ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నారు మీరు. పరిశుద్ధాత్మని ఎంత తేలిగ్గా తీసి పాడేస్తున్నారు దేవుడు కాదని. అరే పరిశుద్ధాత్మ ఇటర్నల్ గాడ్, ఈజ్ ఇటర్నల్. ఆయన లేకుండా సృష్టి ప్రారంభించబడాలి లేకుండా కదా, ఇవాళ లేఖనాలే లేవు. ఆయన లేకుండా ముందు గురించిన భవిష్యత్తు గురించిన విషయాలు ఎలా తెలుస్తాయండి? ఆయనే కదా చెప్పించి రాయించాడు, పరిశుద్ధాత్ముడే కదా రాయించాడు. యేసు ప్రభు చూసారా, ఈ లోకానికి వస్తాడని చెప్పింది పరిశుద్ధాత్ముడు ద్వారా. సో తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా? కాదు, ఒక్కడే దేవుడు. 3 వ్యక్తిత్వాల్లో ఒకే దేవుడిని మనం చూస్తాం. అంటే ముగ్గురు కలిపి ఒకే దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ దేవుడు తండ్రి అయిన దేవుడు దేవుడే, కుమారుడైన దేవుడు దేవుడే, పరిశుద్ధాత్ముడైన దేవుడు దేవుడు. ఆ ముగ్గురు అంటే 3 వ్యక్తిత్వాలు కలిగిన ఒకే దేవుడిని మనం నమ్ముకున్నాం. ఆ దేవుడిని మనం ఏమన్నామంటే ట్రినిటీ అని ఒక మాట అన్నాం. అంటే త్రిత్వము, ఒకే దేవుడు 3 వ్యక్తిత్వాల్లో కనబడుతుంది. ఇందులో మనం ఇవాళ చదివింది ఏంటంటే ఆయన ఇటర్నల్, నిత్యుడు, నిత్యముండు దేవుడు అనేది మనం చదువుకున్నాం. అంటే అర్థం ఆయనకి ఎవర్ లాస్టింగ్, టైమ్లెస్, టైం లేదు ఆయనకి. సో నిత్యుడగు తండ్రి, నిత్యుడగు దేవుడు. ఇంకొక మాటలో చెప్పాలని ఇమ్మోర్టల్ గాడ్, అద్వితీయుడగు దేవుడు. ఇంకొక మాటలో చదువుకొని ఎవర్ లాస్టింగ్ గాడ్, నిత్యము ఉండే దేవుడు. ఆయనకి అంతము లేదు, చావు లేదు. సో గాడ్ ఈజ్ ఇటర్నల్ అని ఒక్క మాటకి 3 వ్యక్తిత్వాల్లో దేవుడిని చూపించారు. సో తండ్రి దేవుడని ఒప్పుకుంటారు, అప్పుడు యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటారా, పరిశుద్ధాత్మ దేవుడని ఒప్పుకుంటారు. రుజువులు చూపించా, వాక్యపు రుజువులు. రేపటి దినం మరొక రుజువుతో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనడానికి రియల్లీ దేవుడు ఎవరు అనే దాని గురించి మీకు రేపు మళ్ళా వాక్యాన్ని చూపిస్తాను. అంతవరకు సెలవు. చాలా వందనాలు. మాతో కలిసి ఈ వాక్యాన్ని విని దైవ వాక్యంలో లోతైన అనుభవాలు తెలుసుకుంటూ ముందుకు కొనసాగుతున్న మా ప్రియులైన మీకు అందరికీ, ఫేస్బుక్ ఫ్రెండ్స్ అయిన మీకు అందరికీ, వాచ్ చేస్తున్న ప్రత్యేకంగా మా బిడ్డలైన మన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ ప్రే. ప్రభు మీకైనా వందనాలు, స్తోత్రాలు. మీరెవరో అంత గొప్ప దేవుడైన మిమ్మల్ని తెలుసుకొని ఆయన్ని దేవుడిగా నమ్ముకోవడం ఎంత గొప్ప ధన్యులు. నిన్న నేడు నిరంతరము ఉండు గొప్ప దేవుడైన మిమ్మల్ని మేము దేవుడిగా నమ్ముకున్న ప్రజలు ఎంత ఆశీర్వదించబడేవారు. రేపు నిత్యము ఉండే దేవుడు అనగా అర్థం రేపు భవిష్యత్తులో కూడా, రేపు పరలోకంలో కూడా మాతో నిరంతరం ఉండు దేవుడు. ఆది నుంచి ఇప్పుడు వరకు అంతము లేనటువంటి దేవుడు, ఆది అంతం లేనటువంటి మొదటివారు మీరే, కనపట్టివారు. కనుక అటువంటి గొప్ప దేవుడి గురించి అనేకమైన విషయాలు మేము వినడానికి సహాయం చేశారు. మీకు స్తోత్రాలు. ఇవాళ గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్ అని, ఇటర్నల్ అని, నిత్యత్వం, నిత్యుడగు దేవుడు, అద్వితీయుడు దేవుడు అని, ఇన్విజిబుల్ గాడ్ అని, హోలీ గాడ్. ఇంకో మాటలో చెప్పాలంటే ఎవర్ లాస్టింగ్ గాడ్. సో యేసు ప్రభు ఎవరు, తండ్రి అని దేవుడు ఎవరు, కుమారుడు అని దేవుడు ఎవరు అనే విషయాల గురించి, దేవుడు ఎవరు అనే సబ్జెక్ట్ మీద మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి స్తోత్రం. అటువంటి గొప్ప దేవుడైన మిమ్మల్ని దేవుడిగా కలిగి ఉండి మీరు కార్చిన రక్తం ద్వారా మా పాపాలు కడిగివేయబడి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మా జీవితాలు ముందుకు కొనసాగుతూ మీరు అక్కడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధమైన నామంలో మీకు కలిగిన నేమతో బ్రతమలాడి స్తుతించి ప్రార్థించి అడిగి వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి దేవునికి ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం నిత్యం సదాకాలం సదా మనందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వి లవ్ యూ. మిమ్మల్ని మేము ఎంతో ప్రేమిస్తున్నాం. ఒకరికొకరు దైవ వాక్యం ద్వారా మనం బలపరచుకోవడం చాలా ఇంపార్టెంట్. రేపటి దినం 9 గంటలకి రాత్రి మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. కనుక రేపు రాత్రి 9 గంటలకి లైవ్కి రండి. అనేక మందిని ప్రోత్సహించండి, అనేకలకి లైవ్కి తీసుకురండి. ఈ వాక్యం ఇతరులకి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్మితే తప్పక ఇతరులకి షేర్ చేసి సత్యమైన వాక్యాన్ని ఇతరులకి పంచిపెట్టడంలో మీ వంతుగా మీరు ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాను. తప్పక షేర్ చేసి ఇతరులకు తెలియపరచండి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఇతరులకు దయచేసి తప్పనిసరిగా అనేక మందిని ఈ లైవ్కి ఆహ్వానించాలని మనం చేస్తాం. ప్రతి రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే లైవ్ షో. ఇంకా సేవా కార్యక్రమాల గురించి ప్రార్థన చేయండి. ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగి ఈ కోవిడ్ సీజన్లో ఇంకా అనేకమైన సోషల్ చారిటీస్ కూడా రాబోయే దినాలు ఇంకా ఎక్కువ చేయడానికి ఇంకా అనేకమైన కార్యక్రమాల గురించి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీ లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ గుడ్ నైట్ స్లీప్. గుడ్ నైట్.